జై భీమ్. మందకృష్ణన్న గారు మాట్లాడుతున్నారు మీడియా ముందు, అదొకసారి వినండి. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఢిల్లీ ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఉద్యమవంశులు. ఈ ఉద్యమ ప్రస్థానంలో మీడియా పాత్ర చాలా కీలకం. ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఇవాళ జాతీయ స్థాయిలో లేదా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఉద్యమానికి ఒక గుర్తింపు, గౌరవం వచ్చిందంటే మీరు అందించిన సహాయ సహకారాలే అందుకు చాలా కీలకం. నిన్న నేను పద్మశ్రీ అవార్డు తీసుకున్నానంటే కూడా అందులో మా మీడియా తమ్ములు, అన్నల, చెల్లెల, అక్కల పాత్ర కూడా, పెద్దలందరి పాత్ర కూడా ఉంది. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. నిన్న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ఉపరాష్ట్రపతి వర్యులు ధన్ఖడ్ గారి సమక్షంలో ఎంతో మంది కేంద్ర మంత్రులు, ప్రముఖుల సమక్షంలో మన దేశ రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదకెళ్లి రాష్ట్రపతి చేతిలో నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. నిన్న రాష్ట్రపతి చేతుల మీద నుంచి పురస్కారాన్ని పొందడం ఒక ఎత్తు అవుతే, నిన్న రాష్ట్రపతి ముర్ము గారు ఆమె నుంచి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మాదిగల కోసమే కాకుండా చిన్నపిల్లల కోసం, వికలాంగుల కోసం, విడోస్ కోసం, వృద్ధుల కోసం, సమాజంలో పీడిత వర్గాలందరి కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసినందుకు దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారం రావడం అనేది అభినందనీయమని చెప్పి, దాంతో పాటు ఒక కులంకి బూతు పదాలతో ఉపయోగించుకోవాలనుకుంటున్న సమాజం నుంచి ఆ కులం పేరుకే గుర్తింపు, గౌరవం తీసుకురావడం జరిగింది. ఒక గుర్తింపు, గౌరవం అస్తిత్వంగానే మార్చడమే కాకుండా అది ఒక ప్రతిఘటన చైతన్యంగా మారింది. ఇది ఒక గొప్ప మార్పుకు సంకేతం అని చెప్పి రాష్ట్రపతి వర్యులు ఏదైతే తన సోషల్ మీడియా ద్వారా చెప్పగలిగిందో, అది ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమానికి రాష్ట్రపతి అభినందనలు ఆ స్థాయిలో అందుకోవడమే ఈ ఉద్యమానికి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. అయితే ఇది వ్యక్తిగతంగా నా పేరుతో ఈ పద్మశ్రీ అవార్డు వచ్చినప్పటికీ ఇది టోటల్ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ, ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం వాళ్ళ దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అందించిన అన్ని వర్గాల మద్దతుకు దక్కిన గౌరవం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని సమూహాలు, అన్ని ప్రజాస్వామిక శక్తులు, అన్ని రకాల ప్రజాస్వామిక శక్తులు 30 ఏళ్ల పాటు ఈ ఉద్యమానికి అండగా నిలబడడం జరిగింది. అందువల్ల ఎంఆర్పిఎస్ త్యాగాలు, ఎంఆర్పిఎస్ చైతన్యం, ఎంఆర్పిఎస్ పట్టుదల ఒక కారణమవుతే నిన్నటి పురస్కారం ఈ స్థాయిలో దక్కడానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలు అందించడమే దానికి కారణం. సమాజానికి కూడా మేము రుణపడి ఉన్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అందువల్ల ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి వచ్చిన గుర్తింపు, గౌరవం కంటే టోటల్ ఒక జాతికి, ఆ జాతికి అండగా నిలబడ్డ సమాజానికి వచ్చిన గుర్తింపు, గౌరవంగానే నేను భావిస్తున్నాను. అదే సమయంలో చాలా గర్వంగా ఉన్నది ఏంటంటే 2024లో ఆగస్టు 1న సుప్రీంకోర్టు
గౌరవ ఆనాటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. 94లో ఉద్యమం మొదలు పెడితే 2024లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దాన్ని ధృవీకరించింది, న్యాయం అని చెప్పి అంగీకరించింది. 30 ఏళ్ళు. కానీ ఈ సంవత్సరం 2025లో 2 విషయాలు గొప్పతనం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన సంవత్సరంగా 2025 అటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర కూడా 2025లో ఉన్నాయి. అంటే 30 ఏళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేశామో ఆ 30 ఏళ్లలో వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎన్ని త్యాగాలు అవుతున్నాయో ఆ త్యాగాల ఫలాలు కూడా 2025 నుంచి మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి. అదే సమయంలో లక్ష్యం నెరవేరడంతో పాటు లక్ష్యం కోసం నిజాయితీగా కష్టపడితే, లక్ష్య సాధన కోసం నిజాయితీగా పోరాటం చేస్తే ఖచ్చితంగా సమాజం అండదండలు ఉంటాయనడానికి సాక్ష్యమే ఈ పురస్కారం. ఇది కూడా 2025లోనే దక్కింది. అంటే ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేస్తామో లక్ష్యం నెరవేరిన సమయం ఈ సంవత్సరమే. లక్ష్యం కోసం కష్టపడితే గుర్తింపు గౌరవం దక్కుతుంది అనడానికి సాక్ష్యమే ఈ సంవత్సరమే గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయడానికి కారణమైంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటే ఇవాళ ఈ స్థాయిలో గుర్తింపు గౌరవం రావడానికి దారితీసింది.